హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే లీవ్ వెళ్తున్నాం. ఆఫ్టర్ 7 మంత్స్ తర్వాత లీవ్ వెళ్తున్నాము. అందుకే హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా పాపకి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇప్పుడు లీవ్ ప్లాన్ చేసాము. మేము ఎప్పుడు లీవ్ వచ్చినా పాపకి హాలిడేస్లోనే ప్లాన్ చేసుకుంటాము. ఇదైతే ఉదంపూర్ రైల్వే స్టేషన్. ఎంతమందికి తెలుసు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మేము రైల్వే స్టేషన్‌కొచ్చే ముందే కొంచెం క్లౌడీగానే అయితుంది వెదర్. ఆ రోజంతా వర్షం చూపించారు గానీ, మార్నింగ్ నుంచయితే పడలేదు. ఇంకా మేము రైల్వే స్టేషన్‌కి వచ్చేటప్పటికే చల్ల గాలి, కొంచెం మబ్బుగా అయింది. ఇంకా ఆ చల్లగాలికి నాకు హెడేక్ అనిపిస్తే కొంచెం టీ అయితే తాగాను. నాకు టీ పడితే కడుపులో హెడేక్ గూడా మాయమైపోతుంది. అదేంటో మరి నాలాగా ఎవరైనా ఉన్నారా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడైతే వెదర్ అప్పుడప్పుడే కొంచెం మబ్బుగా, చల్ల గాలిగా అనిపిస్తుంది అని మీకు కూడా చూపిస్తున్నాను. ఇక్కడ ఇంకా వర్షాలే పడుతున్నాయి. ఇప్పుడైతే ఎండలు స్టార్ట్ అయ్యాయంట గానీ, మేమొచ్చే ముందు 2, 3 డేస్ వర్షాలే ఉండే. ఇంకా వర్షం సడెన్‌గా ఒకటేసారి ఎక్కువ పడింది. కొంచెం ఎక్కువగానే పడింది. అలా మాకు ట్రైనొచ్చే టైంకి గూడా ఎక్కువ వర్షంలోనే అలా ట్రైన్ ఎక్కేసాము. ఇంకా మా దురదృష్టం ఏంటంటే, మేము టికెట్ బుక్ చేసుకున్న ట్రైనయితే క్యాన్సల్ అయింది. బిఫోర్ 3 డేస్ ముందే మాకు అంటే మెసేజ్ వస్తుంది గదా! అలా ఈ ట్రైన్‌కి మేము టికెట్స్ బుక్ చేస్తే అవ్వలేదు. అవ్వకపోతే టీసీని ఎలాగో రిక్వెస్ట్ చేస్తే ఇస్తారు. మాకు లాస్ట్ టైమ్ ఒకసారి అలాగే అయితే రిక్వెస్ట్ చేస్తే దొరికింది సీట్ అనే కాన్ఫిడెంట్‌తో ఎక్కాము గానీ, దొరకలేదు. అంటే ఆ ట్రైన్ క్యాన్సల్ అవ్వడం వల్లేమో గానీ, దీనికి చాలా పబ్లిక్ ఉండే. ఇంకా అలా స్లీపర్‌లోనే ఒకతనిస్తే అడ్జస్ట్ చేసుకొనొచ్చాము. ఇంకా ఫైనల్లీ ఓల్డ్ ఢిల్లీకయితే రీచ్ అయ్యాము. ఓల్డ్ ఢిల్లీ నుంచి నిజాముద్దీన్ వరకైతే టాక్సీ తీసుకొని వెళ్ళాము. ఇంకలా వెళ్తున్నప్పుడు మధ్యలో ఏమేమున్నాయా అని చూపిస్తాను మీకు. అంటే ఒక్కటే చూయించగలిగాను. స్పీడ్‌గా ఎళ్తుంది గదా టాక్సీ. అది మార్నింగ్ టైమ్ గాబట్టి కొద్దిగా పబ్లిక్ తక్కువున్నారు. అందుకే టాక్సీ అతనైతే స్పీడ్‌గా వెళ్ళాడు గాబట్టి ఎక్కువ వీడియోస్ అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. ఇంకా అలా అంటే మార్నింగ్ అయినా కొంచెం పబ్లిక్ ఉన్నారు. అదే రెడ్ ఫోర్ట్ లైట్స్ మధ్యలో బాగా అనిపిస్తుంది గదా! రెడ్ ఫోర్ట్. ఇంకా ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళాలి ఒకసారి. వెళ్ళినప్పుడు వీడియో ఖచ్చితంగా తీస్తాను. ఇదైతే నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. ఇక్కడ చూడండి పబ్లిక్ ఇంతమందున్నారు. మార్నింగ్ అయినా అంటే ఎప్పుడు ట్రైన్స్ నడుస్తా ఉంటాయి గాబట్టి పబ్లిక్ ఎప్పుడూ ఉంటానే ఉంటారు. పబ్లిక్ ఉన్న చెకింగ్ గూడా బావుంటుంది ఇక్కడ. పోలీసులు అంటే కొంచెం ఒకరు సింగిల్‌గా జెంట్స్ ఎక్కువగా కొంచెం అనుమానంగా కనిపిస్తే చెకింగ్ గూడా జేస్తారు. అదొకటి నచ్చుతుంది నాకు. అంటే చైన్ స్నాచింగ్స్ అలాంటివి అవుతుంటాయి గదా! పోలీసులు ఉండడం వల్ల అలాంటివి కొంచెం తక్కువవ్వచ్చు. ఇంకిక్కడైతే చెకింగ్ కంపల్సరీ ఎన్ని బ్యాగ్స్ ఉంటే అన్ని పెట్టేసేయాలి. ఇది కొత్తగా పెట్టినట్టున్నారు రైల్వే స్టేషన్‌లో డెకరేటింగ్ పీసెస్. అందుకే నాకు నచ్చాయి అక్కడ. అందుకే ఒక వీడియో అయితే తీశాను. ఇంకిది ఎస్కలేటర్ పైనయితే మా పిల్లలు ఒక 2, 3 టైమ్స్ తిప్పినా గూడా వాళ్ళకి సరిపోదు. అప్పటికే 2 టైమ్స్ తిప్పి ఇంకా తీసుకొచ్చేసాను. ఇది తిరుపతికెళ్ళే ట్రైను. యాక్చువల్‌గా ఈ ట్రైన్‌కి బుక్ చేద్దాం అనుకున్నాం ట్రైన్ టికెట్స్. కానీ ఎందుకో మళ్ళీ 8:20 ట్రైన్‌కి చేసాం మేము. దీనికన్నా అదే ఫాస్ట్ వెళ్తుంది అనుకోని చేసాము. అదే మాకు కొంచెం బెటర్ అయింది. ఎందుకంటే ఆ ట్రైన్ క్యాన్సల్ అవ్వడం, మళ్ళీ ఇబ్బంది పడడం ఎందుకా అన్నట్టు. లేదు అంటే ట్రైన్ అటు ఇటు అయినా గూడా కొంచెం 1 అవర్ గ్యాప్‌లో గూడా గాదు గదా! ట్రైన్ ఒకవేళ అది లేటొచ్చింటే చెప్పలేం. ఇది క్యాన్సల్ అయ్యి మళ్ళీ ఇబ్బంది పడాల్సొస్తుండే. ఒక్కొక్కసారి ఏది జేసినా మనకు మంచి కోసమే అనుకోవాలి గదా! ఇంకా అలా మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఎక్కేసాం మేము. ఇంక ఎక్కేసి ఇదైతే ట్రైన్ ఎక్కి ఇంకా పిల్లలు ఫ్రెష్ అయ్యాక కొంచెం హ్మ్. ఇది కప్ నూడిల్స్ అయితే తినిపిస్తున్నాను. ఇది హెల్త్ వైస్ మంచిది గాదు అని తెలుసు గానీ, ట్రైన్ జర్నీ చేసే వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పేది. ఎందుకు అంటే, ట్రైన్‌లో ఫుడ్ అంత మంచిగుండదు. ఇంకా ఇది హెల్తీ కాకపోయినా గూడా అప్పుడప్పుడు అయితే పిల్లలు తింటానే ఉంటారు గదా! మ్యాగీస్ అలాంటివి. ఇంక ఇలాంటివి తెచ్చుకుంటే ఇష్టంగా తింటారు. వాళ్ళ పొట్ట నిండుతుంది. మనం గూడా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇంకలా పిల్లలు తిన్నాక ఇంకా కొంచెం సేపయితే ఇలా అలా రిలాక్స్ అయ్యాము. ఇంకా మా పిల్లల కోసమయితే నేను ట్రైన్‌లోకి బుక్స్ కొంచెం అదే మన కలరింగ్ బుక్స్ అవైతే తెస్తుంటాను. వాటితోనే ఇంకా టైమ్ పాస్ అయితే చేస్తుంటారు. కానీ మా వాడికి అవేం నచ్చవు. ఇలా గోడల పైన, ఇలా గ్లాస్‌ల పైన అయితే రాస్తా ఉంటాడు. ఇంకా వాడికి నచ్చిందే చేయనిస్తాం. ఎందుకంటే సతాయిస్తాడు. లేదంటే దిగిపోదాం. ఏదో ఒకటి చెప్తానే ఉంటాడసలు. కొందరు ఆడపిల్లలు ఎక్కువ సతాయిస్తారు అంటారు గానీ, మా ఇంట్లో మా వాడు సతాయిస్తాడెక్కువ. ఇంకిక్కడైతే
ఈ ట్రైన్ చూసినప్పుడల్లా నాకో ఫీలింగ్ వస్తుండే పెళ్లి కాకముందుకు. అబ్బా! ట్రైన్ ఎప్పుడు ఎక్కలేదే, ఎక్కితే బావుండని గానీ, ఇప్పుడు నా ఫీలింగ్ మొత్తం చేంజ్ అయింది. ట్రైన్ జర్నీలు చేసి చేసి ఈ 8 ఇయర్స్ నుంచి ట్రైన్ అంటేనే విసుగొచ్చింది ఏంటో మరి. ఈ ఆర్మీ ఫ్యామిలీస్ అంతా ఇంతేనేమో, ట్రైన్ అంటే విసుగే వస్తుంది. ఫ్లైట్‌కా వెళ్ళలేము. ఫ్లైట్ చార్జెస్ మనం బేర్ చేయలేము. ట్రైన్‌లోన ఇబ్బందిగా రావాల్సిందే. తప్పదు, ఒక్కొక్కసారి ఏం చేస్తాం. ఇంకలా ఇదైతే మా హస్బెండ్ తీశారు ట్రైన్ బయట నుంచి వీడియో. ఇంకా కాచిగూడ రైల్వే స్టేషన్‌కైతే వచ్చేసాము. ఇంకా మన సైడొస్తే ఫుడ్‌కి బయట తిన్నా, ఏమంటారు ఇంట్లో తిన్నా కూడా అంత ఫరకేముండదేమో. అంటే మేబీ మాలాగా జర్నీ చేసేవాళ్ళు బయట తింటాం కంపల్సరీ. అది హెల్తీయా, హెల్తీ కాదా అని ఆలోచిస్తే ఇంక పొట్ట నింపుకోవడం కష్టమే. మన సైడొస్తే ఇన్ని వెరైటీస్ ఉంటాయి గానీ, అటేం వెరైటీస్ ఉండవు గదా! ఇంకా కాచిగూడ రాగానే పిల్లలకి డ్రెస్ చేంజ్ చేసి, ఇంకా నేనైతే కొంచెం వాళ్ళు ఫ్రెష్ అయ్యాక ఇంకా ఇడ్లీ వడ తిన్నాము. ఒక ప్లేట్ ఇడ్లీ వడ, ఇంకో ప్లేట్ వడ తెచ్చారు మా హస్బెండ్ అయితే. ఇంకా అవి తినేసి ఒక 1 అవర్ టైం పాస్ చేసాము. ఇంకా మామనార్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. ఇంకా మామనార్ రైల్వే స్టేషన్‌కి రాగానే మొహం వెలిగిపోతుంది ఎవరికైనా. అంటే మనం డెస్టినేషన్ చేరుకున్నాక ఎవరికైనా అంతే గదా! అది గూడా ఆఫ్టర్ 7 మంత్స్. అది కూడా 46 అవర్స్ ట్రైన్ జర్నీ చేసొచ్చాక ఇంక ట్రైన్ దిగాము. మనం మళ్ళీ ట్రైన్ ఎక్కొద్దు, ఇంకో ట్రైన్ లేదు ఎక్కేది అన్నప్పుడు హ్యాపీగానే ఉంటుంది. ఇంక ఇదైతే మామనార్ రైల్వే స్టేషన్‌లో ఆటో స్టాండ్‌కైతే వెళ్తున్నాము. ఇంకా అక్కడి నుంచి ఆటో పట్టుకొనైతే ఊరికి వెళ్తున్నాము. మేము వెళ్ళేది ఇంకా 16 కిలోమీటర్స్ జర్నీ అయితే చేయాలి. తప్పదు, ఇంక చెయ్యాలి. ఇంటికెళ్ళాలి అంటే చెయ్యాలి గదా! ఎండలు గూడా మస్తు మండిపోతున్నాయి మన సైడయితే. మేమక్కడ చల్లగా ఉండేసొచ్చాం గదా! ఇక్కడ వేడిగానే అనిపిస్తుంది. అస్సలు కూలర్ లేనిదే ఉండలేకపోతున్నాం అసలు. మా పిల్లలైతే కొంచెం సిక్‌గానే ఉన్నారింకా ఇప్పుడు. ఈ వెదర్ అలవాటు జేసుకోవాలంటే ఒక 1 వీక్ టైం పడుతుంది గదా! ఇంకలా మామనార్ నుంచి వెళ్తున్నప్పుడు ఏమేమున్నాయా అనైతే చూస్తున్నాను. ఈ కప్పుదనేది కొత్తగా అంటే ఇన్‌స్టాలో అలా రీల్స్‌లో చూడడమే గానీ, నేనెప్పుడైతే రియల్‌గా చూడలేదు. ఈరోజు జూసాను. ఇంకా మామనార్‌లో ఏమేం షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఏంటి అనేది నాకైతే తెలీదు. ఎవరైనా మన వాళ్ళు మామనార్ వాళ్ళు చూస్తే నా వీడియో నాకైతే కొంచెం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎక్కడ బావుంటుంది షాపింగ్ మాల్స్ అనేది. అంటే మాల్స్ అంటే అంత పెద్ద మాల్స్ ఏమి ఎక్స్‌పెక్ట్ చెయ్యం గానీ, ఏదో మంచి పిల్లలకి గానీ ఏదైనా తీసుకోవాలి అన్నా ఎక్కడ బావుంటుంది అనేదైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా మామనార్‌లో ఏమేమి ఉన్నాయా, ఏమేమి పడ్డాయా కొత్తవి షాపింగ్ మాల్స్ అనైతే చూస్తున్నాను. ఎప్పుడూ ఇలా ఆటోలో వెళ్తూ చూడడమే. ఎప్పుడో ఒకసారి రావడం తప్ప మామనార్‌కి ఎక్కువగా తిరగము. మేమెప్పుడొచ్చినా ఇలా హాలిడేస్ టైమ్‌లో వస్తాము. ఇంకా పిల్లల్నేసుకొని ఏం తిరుగుతామా అనేది ఎప్పుడు తిరగము. అందుకే నాకైతే ఏం తెలీదు. ఇంకా అలా వస్తూ వస్తూ ఇక్కడైతే ఎస్విఎస్ డెంటల్ హాస్పిటల్ అయితే కనిపించింది. ఇంకా ఎస్విఎస్ డెంటల్ హాస్పిటల్ అనేది ఎంతమందికి తెలుసు అనేది కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. వీడియోని ఇక్కడి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది గదా! ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.